Hello viewers, welcome to sakshieducation.com. This is Sirisha, Director of Mission Possible IAS Academy. మనకి రీసెంట్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో రానుంది అని చెప్పేసి ఏపీపీఎస్సీ చైర్మన్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి పోస్టుల డీటెయిల్స్ని కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం రీసెంట్గా పంపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మన చైర్మన్ గారు మాట్లాడుతూ గ్రూప్ 2 సిలబస్లో చేంజెస్ అనేవి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. సో దీంతో చాలామంది అభ్యర్థుల్లో కొత్తగా ఆందోళన నెలకొంది. ఆల్రెడీ రీసెంట్గా ఒక 2-3 మంత్స్ బ్యాకే సిలబస్లో చేంజెస్ చేశారు కదా, మరలా కొత్తగా మారుస్తారా, మళ్ళా మార్పులు తీసుకొస్తారా అని చెప్పేసి చాలామందిలో భయాందోళనలు అయితే ఉన్నాయి. సో అదేం భయపడాల్సిన అవసరం లేదండి. ఏదైతే గతంలో మార్చిన సిలబస్ ఉందో దాన్ని ఉద్దేశించి మాత్రమే మనకి చైర్మన్ గారు మారుతుంది సిలబస్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కొత్తగా మారిన సిలబస్ మీద చాలామందికి ఇప్పటిదాకా అవగాహన లేదనమాట. సో అసలు ఏం మారింది, ప్యాటర్న్లో ఏం చేంజ్ చేశారు, సిలబస్లో ఏం చేంజ్ చేశారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనకి ప్యాటర్న్ విషయానికి వచ్చేటప్పటికి ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఈ 2 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయనున్నారు. అయితే మెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి గతంలో 3 పేపర్లు ఉండేవి, ఇప్పుడు దాన్ని 2 పేపర్లకి తగ్గించడం జరిగిందనమాట. అంతేకాదు రెండో పేపర్లో సిలబస్ని కూడా మార్పులు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ప్రిలిమినరీలో అయితే జనరల్ స్టడీస్ పేపర్ అనేది కొనసాగుతుంది, కానీ జనరల్ స్టడీస్లో ఇచ్చేటువంటి టాపిక్స్ని మార్చడం జరిగిందనమాట. సో ఆ టాపిక్స్ ఏంటి, అసలు మెయిన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ప్రిలిమినరీలో ఏ టాపిక్స్ ఉన్నాయి అన్నది చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి 5 సెక్షన్లుగా మొత్తం సిలబస్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే మనకి ప్రధానంగా 5 సబ్జెక్టులు ఉంటాయన్నమాట. దీంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా 30 మార్క్స్ని క్లియర్గా వెయిటేజ్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎగ్జామినేషన్లో సిలబస్ అనేది చెప్పేవాళ్ళు, కానీ జనరల్ స్టడీస్లో ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని మార్కులు వస్తాయి, ఇంత వెయిటేజ్ అని చెప్పి ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పలేదు. సో ఇది మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి క్లియర్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది అభ్యర్థికి ఒక అవగాహన ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ప్రిలిమినరీలో వచ్చి మనకు 5 సబ్జెక్టులు ఉంటాయనుకున్నాం. సో 5 సబ్జెక్టులు ఏంటంటే, మొదటిగా మనకి ఇండియన్ హిస్టరీలో గతంలో ఇచ్చిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ స్థాయి ఎగ్జామ్స్ గ్రూప్ 2 అండ్ దాని కింద స్థాయి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా సాధారణంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగాల భారతదేశ చరిత్రతో పాటు ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే మొత్తం 3 కూడా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 3టికి కలిపి 30 మార్క్స్ క్లియర్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెండో టాపిక్ వచ్చి మనకి జోగ్రఫీలో గతంలో గ్రూప్ 2 లేదా ఆ కింది స్థాయి ఎగ్జామ్స్కి ఇండియన్ జోగ్రఫీ అలాగే ఏపీ జోగ్రఫీలకే పరిమితం అయ్యేది. అయితే దీన్ని గ్రూప్ 1 స్థాయిలాగా ట్రీట్ చేస్తూ దీనికి ఏం చేశారంటే, గ్రూప్ 1లో ఏదైతే మనకి ఓల్డ్ జోగ్రఫీ కూడా ఉంటుందో అది గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్కి కూడా మనకి పెట్టడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనం ఓల్డ్ జోగ్రఫీ అలాగే ఇండియన్ జోగ్రఫీ అలాగే ఏపీ జోగ్రఫీ చదువుకోవాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది ఏంటంటే, ఓల్డ్ జోగ్రఫీలో వచ్చేటప్పటికి ఓన్లీ ఫిజికల్ జోగ్రఫీ మాత్రమే ఉందన్నమాట. సో ఇండియన్ ఏపీకి వచ్చేటప్పటికి ఎకనామిక్ అండ్ ఫిజికల్ 2 కూడా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి సోషల్ ఇష్యూస్ అనేటువంటి టాపిక్ని, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం అనేటువంటి టాపిక్ని కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట. ఇది కంప్లీట్గా అందరికీ కూడా కొత్త టాపిక్. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఏ ఎగ్జామ్లో కూడా ఈ సామాజిక అంశాలు అనేటువంటి టాపిక్ని ఇవ్వలేదన్నమాట. సో ఈ సామాజిక అంశాలు, సామాజిక నిర్మితి, దానిలో వచ్చేటువంటి సమస్యలేంటి, సవాళ్ళేంటి, అలాగే సంక్షేమ యంత్రాంగం ఏంటి, అంటే పాలసీస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఏ విధమైన పాలసీస్ తీసుకొస్తుంది, ఇటువంటి టాపిక్స్ అన్నిటి మీద మీకు 30 మార్క్స్కి వెయిటేజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కంప్లీట్గా కొత్త టాపిక్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇది ఎప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అనేది సాధారణంగా వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి అంశమే. మనకి ఏ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకున్నా కూడా కాస్త కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో అదే నేపథ్యంలో ఇక్కడ మిగతా సబ్జెక్టులతో ఈక్వల్గానే 30 మార్క్స్ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే కరెంట్ అఫైర్స్ అనేది మనం రీసెంట్ ట్రెండ్స్ కనుక చూసుకున్నట్లయితే, రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన వివిధ ఎగ్జామ్స్ని కనుక చూసుకున్నట్లయితే కాస్త 6 మంత్స్కి దాటి కూడా అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది. సో దీన్ని కేవలం 6 మంత్స్కో లేకపోతే 4 మంత్స్కో పరిమితం చేయకుండా దీన్ని పరిధి పెంచేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వాలి కాబట్టి కొంచెం దూరంగానే 1 ఇయర్ వరకు కూడా 1.5 ఇయర్ వరకు కూడా వెళ్ళేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది అనమాట. సో దీని అయితే నెగ్లెక్ట్ చేయడానికి లేదు. నెక్స్ట్
ఫిఫ్త్ టాపిక్ వచ్చి మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఇది మనకి బేసిక్ లెవెల్లో 10th ఇంటర్మీడియట్ లెవెల్లోనే మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉండబోతుందని కూడా చెప్పారనమాట. సో అడ్వాన్స్డ్ అయితే ఏముండదు. అయితే ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద మీరు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయితే నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రెండింటికి కలిపి మీకు 30 మార్క్స్ ఉంటాయి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి కలిపి. సో అది ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందా, 15-15 ఉంటాయా, లేకపోతే రీజనింగ్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందా అనేది మనకి క్లియర్గా అయితే తెలియదు. బట్ రెండు కలిపి అయితే 30 మార్క్స్ ఉంటాయని తెలుస్తుంది. సో ఇది మనకి ప్రిలిమినరీకి వచ్చేటప్పటికి సిలబస్ అనమాట. సో మెయిన్స్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 పేపర్లు ఉంటాయని. సో ఈ 2 పేపర్లలో మొదటి పేపర్ వచ్చి మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ పేపర్. ఇది ఇంతకుముందు కూడా మనకి యథాతథంగా అదే పేపర్ అదే కాంబినేషన్తో ఇప్పుడు కూడా కొనసాగుతుందన్నమాట. ఇంతకుముందు మనకు సెకండ్ పేపర్గా ఉండేది, ఇప్పుడు ఫస్ట్ పేపర్ అయింది, అంతే తేడా. అంతకుమించి ఇందులో మార్పు ఏమీ లేదు, సేమ్ సిలబస్ కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి మీకు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి మీకు ఏన్షియంట్ ఏపీ హిస్టరీ ఉంటుంది, అంటే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంటుంది, మధ్యయుగాల నాటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంటుంది, అలాగే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే నిన్న మొన్నటి వరకు బైఫర్కేషన్ అయ్యే వరకు కూడా మీకు ఇందులోనే కలిపి ఇచ్చేయడం జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే బైఫర్కేషన్ అనే టాపిక్ని మనకి ఇంతకుముందు జనరల్ స్టడీస్లో భాగంగా కంపల్సరీ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు గ్రూప్ 2కి బైఫర్కేషన్ టాపిక్ని తీసేశారు. అయితే మీరు అది ఇక్కడ చదువుతారనమాట. ఏపీ హిస్టరీ పేపర్ ఏదైతే ఉందో మెయిన్స్ పేపరు, ఇక్కడ మీరు బైఫర్కేషన్లో జరిగినటువంటి మార్పులు, బైఫర్కేషన్ తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ అనేవి ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇది ఏపీ హిస్టరీ కిందకి కలిపేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ పాలిటీ. సో ఈ పేపర్లో దీనికి కాంబినేషన్గా పాలిటీ ఉంటుంది. సో దీనికి 75 మార్కులు, ఏపీ హిస్టరీకి 75 మార్కులు ఉంటాయన్నమాట. మొత్తం 150 మార్కులకు ఉంటుంది. సో ఈ పాలిటీలో వచ్చేటప్పటికి మీకు బ్రిటిషర్స్ జారీ చేసినటువంటి చార్టర్ యాక్ట్స్ దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి అమెండ్మెంట్స్, పాలసీస్ ఇవన్నీ కూడా పాలిటీ కిందకు వస్తాయన్నమాట. సో ఈ పాలిటీ ఉంటుంది. ఈ రెండు కలిపి ఒక పేపర్. నెక్స్ట్ సెకండ్ పేపర్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మరలా 2 టాపిక్స్ ఉన్నాయి, 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి ఎకనామిక్స్, 2 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎకనామిక్స్కి వచ్చేటప్పటికి మరలా 2 సెక్షన్ల కింద దీన్ని డివైడ్ చేసి చూడొచ్చు. ఒకటి ఇండియన్ ఎకానమీ, రెండోది వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనమాట. సో ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీకి కూడా టాపిక్స్ అనేవి ఒకటే, కాకపోతే ఏంటంటే మీకు డేటా అలాగే కాన్సెప్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి, పాలసీస్ మారుతూ ఉంటాయి, బడ్జెట్ సర్వే కూడా దీంతో పాటు మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిపితేనే ఎకానమీ అవుతుంది. ఎకనామిక్ సర్వే అలాగే బడ్జెట్, స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీస్, వాటితో పాటు మనకి రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ ఇతరత్ర టాపిక్స్ అన్నీ కలిపితే మనకి ఎకానమీ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఒక 75 మార్క్స్లోనే మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు కూడా 75 మార్క్స్లోనే ఈక్వల్ షేర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెండో 75 మార్క్స్కి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ టెక్నాలజీ పార్ట్ మాత్రమే మనకి సిలబస్లో ఇవ్వడం జరిగిందనమాట. సైన్స్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ వీటిని చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంటే రాకెట్ సైన్స్ కావచ్చు, లేదంటే క్షిపణులు కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, నానో టెక్నాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇట్లాంటి టాపిక్స్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి, సో వాటిని మాత్రమే చదవాల్సి ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు కదా అని సైన్స్ని ఒకలా టెక్నాలజీని ఒకలా చదువుకోవాలి అని చెప్పి మీరు సైన్స్ని కూడా చదవడం అనేది చేయకూడదనమాట. సో ఓన్లీ టెక్నాలజీ పార్ట్ మాత్రమే మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇది 75 మార్క్స్కి ఉంటుందన్నమాట. మొత్తం మెయిన్స్ మీకు 300 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ 150 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 5 టాపిక్స్ అనుకున్నాం కదా, 5 30 150 మార్కులకి మనకి ప్రిలిమినరీ ఉంటుంది. సో ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళని 1:50 రేషియోలో మనకి మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే కనుక మీకు మరలా 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సిపిటి ఎగ్జామ్కి పిలవడం జరుగుతుందన్నమాట. ఇది 3rd స్టేజ్. సో ఈ సిపిటి ఎగ్జామ్లో ఏంటంటే మీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది అంటే కంప్యూటర్లో మీ బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉంది అని చెప్పేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ మినిమం మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయితే అవుతారు. సో ఏంటంటే దీంట్లో మనకి కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఇట్లా దీనికి సంబంధించిన వాటి మీద మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఇవన్నీ కలిపితే మీకు
గ్రూప్ 2 సిలబస్ కింద, గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ కింద మనం చెప్పుకోవచ్చు.